ప్రియమైన సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు క్రైస్తవ జీవితంలో వచ్చి క్రైస్తవ్యాన్ని యేసు ప్రభువారిని నమ్ముకుని క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును మీరు ఎందుకు నమ్ముకున్నారు, ఆయనను ఎందుకు వెంబడిస్తున్నారు అని ఒక మాట అడిగితే మన దగ్గర జవాబు ఉన్నదా అని నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఎందుకంటే మేము సువార్త ప్రకటిస్తున్నప్పుడు నాకైతే ఎవరైనా సువార్త అడ్డుపడి సువార్త విషయంలో యేసుప్రభు మాత్రమే ఎందుకు దేవుడని ఒక ఆడ అడగగలిగితే దానికి సమాధానంగా నేనైతే చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి నాకు వయసు వచ్చి నేను ఎదుగుతూ వచ్చిన క్రమంలో పాపం చేస్తూనే వచ్చాను. పాపంలో పడిపోయాను, పాపభీతినే కలిగి ఉన్నాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి లోకంలోనూ 33.5 సంవత్సరాలు బ్రతికి ఏ పాపం లేనివాడుగా బ్రతికాడండి. ఏ పాపం లేని వాడిగా బ్రతికి చూపించి తన పరిశుద్ధ రక్తాన్ని మానవాళి యొక్క పాపాలన్నిటిని తీసివేయడానికి అది సాధనమైన రక్తమైంది. అందుగురించి నేను ఆయనను నమ్ముకోవాలని ఆశపడి ఉన్నానని ఎదురువారికి నేను సమాధానం చెప్పగలను. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే హెబ్రీ పత్రికలో ఆయన మనతో సహానుభావం, మన బలహీనతల యందు సహానుభావం గలవాడై ఉండి తాను పాపం లేనివాడుగా బ్రతికాడండి. ఆయన మాత్రమే పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిష్కలంకుడిగా, పాపుల్లో చేరక ప్రత్యేకంగా బ్రతికినవాడని పరిశుద్ధ గ్రంథం లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇప్పుడు నాలాంటి బలహీనతలు కలిగిన వాడు ఆ బలహీనతల్లో పడిపోతే ఇంకా ఆయనకి నాకు డిఫరెన్స్ ఏముంటుంది? ఇప్పుడు ఏకైక దేవుడని మనం ఎలాగా ప్రకటిస్తాం? ఆయన మాత్రమే దేవుడని ఎలా ప్రకటిస్తున్నాం? అవును, ఈ లక్షణాలన్నిటిని బట్టే కదా ఆయన మాత్రమే ఈ ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్న మనుషుల్లో ఏ ఒక్కడు పాపాన్ని జయించలేకపోయాడు. పాపం వల్ల వచ్చే జీతాన్ని, మరణాన్ని నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆయన మాత్రమే ఈ యొక్క మరణాన్ని విరిచాడు. మరణపు ముళ్ళు విరిచి ఆ విజయోత్సవంలో నన్ను కూడా పాలుభాగస్తుని చేశాడని నేను చెప్పడానికి ఎలాంటి సందేహం లేదండి. అయితే ప్రియమైన క్రైస్తవ్యమా, మనందరం కలిసి సువార్త విషయమై ఆ యేసుక్రీస్తు యొక్క త్యాగానికి ఎదుటివాడికి చెప్పగలిగే దమ్ము, సత్తా మనకుందా? ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ్యం నమ్ముకుంటున్నారు తప్ప యేసుక్రీస్తు దేవుడని ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ యొక్క విశ్వాసం మీది ఎలా ఉంది చూసుకోండి ఒకసారి.